ప్రస్తుతం మనతో పాటు మోతిలాల్ నాయక్ ఉన్నారు. గతంలో మోతిలాల్ నాయక్ అమర నిరాహార దీక్ష చేసిన విషయం కూడా తెలిసిన విషయమే. సో ఆ టైంలోనే సీతక్క గారు కావచ్చు, బట్టి విక్రమార్క గారు కావచ్చు, ఎమ్మెల్యేలు కూడా హామీ ఇవ్వడం అనేది జరిగింది నోటిఫికేషన్ల విషయంలో. సో మోతిలాల్ నాయక్ గారు, మీరు గతంలో అమర నిరాహార దీక్ష కూర్చున్నారు, మీకు సీతక్క గారు అందరు పరామర్శించడం అనేది జరిగింది కదా. సో మరి ఏంది మళ్ళీ ఎందుకు ఈరోజు ఓయూ వేదికగా మళ్ళీ ధర్నా చేయడం అనేది జరిగిందని? ఇప్పుడు 17 నెలలు గవర్నమెంట్కి మేము వెయిట్ చేసినాం. దీక్ష చేసిన తర్వాత వారు జాబ్ క్యాలెండర్ అన్నారు. సో జాబ్ క్యాలెండర్ అయిన తర్వాత మరి వాళ్ళు జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్ విడుదల చేసినారా? చేయలేదు. ఆ జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ అయ్యడానికి మేము ఎస్సీ వర్గీకరణ అని చెప్పేసి ఒక సాగు తీసుకొచ్చినారు. పోనీ ఎస్సీ వర్గీకరణ అయిపోయిన తర్వాత నోటిఫికేషన్ విడుదల చేసినారా? చేయలేదు. వాళ్ళ ప్రకారం వాళ్ళే చెప్పినారు కదా, టీజీపీఎస్ చైర్మన్ ద్వారా బుర్ర వెంకటేశ్వరంతో ఏమని, మేము ఏమంటారు అది మే ఫస్ట్ వీక్ లోనే మేము నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పేసి మరి ఇచ్చినారా? మరి మీరే ధర్నాలు చేస్తున్నట్ట కదా, అసలు ఉద్యోగాలు ఇవ్వకండి, చదవలేకపోతున్నాము, టైం కావాలని. దాని కౌంటర్ ఇప్పుడు మేము వాళ్ళకి ఏముంది, ఇప్పుడు తప్పించుకున్నటువంటి 100 అబద్ధాలు వాళ్ళకు 100 అబద్ధాలు ఆడతారు. ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి కాదు, ఇది మన ఇంద్రపార్ దగ్గర 500 మంది పిల్లలు వచ్చినారు. ఎక్కడి నుంచి వచ్చినారు? వాళ్ళకి ఉద్యోగాలు ఎక్కువ వచ్చినారు ఇంద్రపార్ దగ్గర. ఇప్పుడు ఈ యూనివర్సిటీ మీరు చూసినారు ఎంతమంది వచ్చినారు. మరి రేపు వేరే యూనివర్సిటీస్ కూడా ఇదే స్టార్ట్ అవుతుంది, వేరే స్టడీ హాల్స్ కూడా ఇదే స్టార్ట్ అవుతుంది. ఇది ఇప్పుడు మీరు ఇంతకుముందు ఇక్కడ ఎవరైనా అడగండి, మీరు ఇంటెలిజెన్స్ కూడా అడగండి, ఇదంతా వాళ్ళ కడుపు కోతతో ఇంతసేపు ఎవరైనా యూనివర్సిటీ లైబ్రరీ నుంచి పిల్లలు ఇంతసేపు కూర్చోరు. ఇంతసేపు కూర్చుంటున్నారంటే వాళ్ళ బాధ ఉంది, వాళ్ళ కన్సర్న్ ఉంది కాబట్టి వాళ్ళు ఇంతసేపు కూర్చున్నారు. ఉద్యోగాలు ఇచ్చిన భారతదేశం సార్, ఇప్పుడు నేను ఓవరాల్ గా నేను ఒకటే మాట చెప్తా. గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి హామీల మీద నిరుద్యోగుల మీద మోసం చేసింది. చేసింది కాబట్టి మేము మరో తెలంగాణ ఉద్యమానికి మేము నాంది పలుకుతున్నాం. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి నాంది పలుకుతాం. జూన్ 17, 17, 18 తారీఖు వరకు అన్ని సంఘాలను, అన్ని కుల సంఘాలను, అన్ని విద్యార్థి సంఘాలను, తెలంగాణలో ఉన్న ప్రతి మేధావిని అందరినీ ఒక మద్దతు కూడగట్టి ఆ 18 తారీఖు వరకు కూడా మీరు ప్రోగ్రామ్స్ మాకు నోటిఫికేషన్ విడుదల చేయకపోతే ఈసారి 100 మందితో ఒకటేసారి ఆమరణ నిరాదీక్ష కూర్చుంటాం. మేము సచ్చుడో మాకు నోటిఫికేషన్ వచ్చుడో మేము తెచ్చుకుంటాం. సో జూన్ 18 డెడ్లైన్ ఖచ్చితంగా అంటే ఆ రోజు ఎందుకు, అంటే కొన్ని రోజులు సమయం ఇప్పుడు అందువనే ఈ రోజు జూన్ 2వ తారీఖు 3వ తారీఖు, ఈ రోజు 3వ తారీఖు నుంచి 18 తారీఖు అంటే ఎన్ని రోజులు? ఇంకా 15 రోజులు. మరి 15 రోజులు గవర్నమెంట్ రెస్పాండ్ కావాలన్నా వద్దా? తక్కువ టైం ఎట్లయితుంది? అంటే ఇప్పుడు బీసీలకు 42%, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అన్ని చూసుకొని మాకు అవన్నీ అనవసరం అబ్బా, మాకు అవన్నీ అనవసరం. నోటిఫికేషన్ విడుదల చేయాల్సిందే. అది నువ్వు తేల్చుకోవా నీ పాలసీ విషయం అది. అంటే అక్కడో ఇక్కడో ఎవరో ఒకరు 17 నెలల నుంచి రెస్పాన్స్ కాదు, ప్రభుత్వం ఏందనేది ప్రజలకు తెలుసు అని చెప్పేసి అంటున్నారు. 17 నెలల నుంచి ఇంకేం టైం కావాలి వాళ్ళకు? సరిపోదా? 17 నెలల నుంచి 17 నిమిషాలైనా ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినారా? ఒక కేబినెట్ మీటింగ్ జరిగిందా 17 నిమిషాలైనా? అంటే మీరు ఎమ్మెల్యేలను, మంత్రులను కలిసే ప్రయత్నం చేస్తలేరు? మేము జనవరి నుంచి నేను మహేష్ కుమార్ గౌడ్కి నేను రిప్రజెంటేషన్ ఇచ్చిన, బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ కి రిప్రజెంటేషన్ ఇచ్చి గవర్నమెంట్ కి మాట్లాడిపించేటట్టు చేసిన, ఇటు బీఎస్పీ పార్టీ నుంచి, కుల సంఘాల నాయకుల నుంచి, అందరి నుంచి మేము రిప్రజెంటేషన్ ఇచ్చి మేము చిన్న ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ ర్యాలీలు చేసుకుంటూ ఇక్కడ ఓపిక వెయిట్ చేసినాం. ఇన్ని రోజులు ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలి? నోటిఫికేషన్ విడుదల చేయకపోతే వీళ్ళందరూ ఎటు పోవాలి? యువత అంతా గవర్నమెంట్ ఒక కుట్ర చేస్తుంది అసలు నోటిఫికేషన్ విడుదల చేయకూడదని చెప్పేసి. అంటే ప్రభుత్వం దగ్గర ప్రస్తుతం డబ్బులు లేవు అది అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అన్నారు కదా. సో డబ్బులు లేవదంటే మరి ఇప్పుడు ఆయనకు హెలికాప్టర్ తిరగడానికి డబ్బులు నుంచి వస్తాయి? 1,50,000 కోట్లతో ఒక ప్రాజెక్ట్స్ పికప్ చేయడానికి డబ్బులు నుంచి వస్తాయి? ఒక గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవన్న మాట తప్పది. వనరులు బోలెడని ఉన్నాయి. సో మీరేంది ప్రధాన డిమాండ్ ఏందనుకుంటున్నారు? మేము డిమాండ్స్ ఒకటే, మాకు నోటిఫికేషన్స్ ఒకవేళ ఆయన దగ్గర డబ్బులు లేవు కదా ఆయన పక్కన పెట్టాం. మేము నిరుద్యోగులు, మేమే కుర్చీలో కూర్చుంటాం, మేము రాష్ట్రాన్ని పరిపాలిస్తాం. పరిపాలిద్దాం కదా. సో పరిపాలించడానికి రెడీగా డెఫినెట్ గా. మరి మాకు పరిపాలన అంటే ఫస్ట్ నోటిఫికేషన్ సంతకమే, మేము పోతే ఫస్ట్ సంతకమే మాకు 2 లక్షల ఉద్యోగాలకు ఇచ్చుకుంటాం. మాకు రాష్ట్రం సర్వనాశనం అయిపోయినా మాకు సంబంధం లేదు. ప్రధాన మొదటి సంతకం మరి అంతే. 2 లక్షలు. నీళ్లు వచ్చినాయి, కరెంట్ వచ్చింది, అన్ని వచ్చినాయి, మరి మాకు ఉద్యోగాలు లేవు. అందరు మమ్మల్ని ఉసుకోలేకపోయినా కదా. ఏ పార్టీలో అయినా చూడండి, అక్కడ యువత మాత్రమే కొట్లాడింది, నిరుద్యోగులే కొట్లాడినారు, విద్యార్థులే కొట్లాడినారు. విదేశాల నుంచి 14 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చారు. అది కూడా తెలంగాణ నిరుద్యోగులకి ఉపయోగపడేటివే కదా. ఉద్యోగాలు అంటే కేవలం గవర్నమెంట్ కాదు, ప్రైవేట్ కూడా ఉన్నాయి. 14 లక్షలు 13 లక్షలు వాళ్ళ దగ్గర పెట్టుకుని 1 లక్ష కోట్లతో ఈ తెలంగాణ యువతకు ఉద్యోగాలు రావాలని చెప్పేసి నోటిఫికేషన్ విడుదల చేయమను. యంగ్ ఇండియా అనేది రేవంత్ రెడ్డి. యంగ్ ఇండియా, ఓల్డ్ ఇండియా మాకు ఇవన్నీ వద్దు. మాకు యంగ్ ఇండియాలు, ఓల్డ్ ఇండియాలు ఉన్నాయి. ఆల్రెడీ ఓల్డ్ అయిపోతున్నాం.
అండ్ ఇప్పుడు ఈ రాజు యువ వికాస్ కూడా ఇస్తున్నారు కదా నిరుద్యోగులకు సంబంధించి. అది ఎవరికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇస్తున్నారు. అది ఓకే. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పైసలు 5 రోజుల నుంచి కష్టపడ్డారు కాబట్టి వాళ్ళకి ఇస్తున్న స్కీమ్స్. అది ఎవరికి చదువుకున్నోడికి ఏది గిన్నెలు తోముకోవడానికి, బెండకాయలు కోయడానికి, లేదంటే క్యాటరింగ్ చేసుకోవడానికి 5 లక్షలు ఎవరు కావాలండి? మాకు ఒక సంవత్సరానికి వచ్చే ఖర్చులు కాదు అది. కోచింగ్ ఇన్స్టిట్యూట్లు అని, స్టడీ హాల్స్ అని, ఫుడ్ అని. ఓకే. సో ఈ ప్రజాపాలన ప్రభుత్వానికి ఏం చెప్తారు? ప్రభుత్వం రేవంత్ రెడ్డి పైన. ఏం లేదు, జూన్ 18 తారీఖున తెలంగాణలో యువత మొత్తం అన్ని స్టడీ హాల్స్ నుంచి, అన్ని లైబ్రరీ నుంచి అందరూ కూడా ఒకటేసారి ఆమరణ నిరాహార కూర్చుంటాం. ఓకే. ఫైనల్. అది ఫైనల్ అంతే. సో ప్రభుత్వానికి 18వ తారీఖు వరకు డెడ్ లైన్ ఇవ్వడం అనేది జరిగింది. 18 వరకు జాబులు ఇచ్చుడో లేకపోతే వేలాది మందితోటి కూడా మోతీలాల్ నాయక్ అమర నిరాహార దీక్ష కూర్చుంటా అని చెప్పేసి కూడా శబ్దం చేయడం అనేది జరుగుతుంది. చూద్దాం దీనిపైన ప్రభుత్వం